నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేరళలోని పతనంపురంలో సెయింట్ స్టీఫెన్ హయ్యర్ సెకండరీ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. తమిళనాడు రాష్ట్రంలో పర్యటించిన ప్రధానమంత్రి పుదుచ్చేరి, మదురైలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. మదురైలోని తిరుపురం కుండ్రంలోని ఆర్ములింగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని, మహిళలకు సరైన రక్షణ కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యమన్న మోదీ. అమలాపురంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. అమరావతిలో జరిగిన మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి చర్చా సమావేశంలో పాల్గొన్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వార్తల్లోని వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా త్రిన్సూర్లో జరిగిన చేతన గాన శ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొల్లం పతనపురంలోని సెయింట్ స్టీఫెన్ హయ్యర్ సెకండరీ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ పాఠశాల 100 సంవత్సరాల వారసత్వాన్ని, మనసులను తీర్చిదిద్దే శతాబ్దంగా అభివర్ణించారు. మాదక ద్రవ్యాల వినియోగం సమాజాన్ని పీడిస్తున్న పెద్ద శాపాలలో ఒకటని, ఈ అలవాటుకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. Serve the society. In that way, I am admiring their speech. I have nothing to do with their speech. And as usual, our finance minister is very economical in his speech. Because once finance minister, he has to allocate for others. He cannot allocate anything for his own. That is what is finance minister. So he was so economical on his speech. I thank him for his economical speech. Today the school celebrates 100 years of shaping minds, nurturing character and building futures. Generation of students have walked through its gates as young learners and stepped out as responsible citizens. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమిళనాడు ప్రధాన భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మదురైలో 4,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. తమిళనాడును అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అభివృద్ధి చెందిన తమిళనాడుగా వర్ణిస్తూ, ఈరోజు ప్రారంభించుకున్న ప్రాజెక్టులు కనెక్టివిటీని కల్పించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి దోహదపడతాయన్నారు. రైతులకు మెరుగైన జీవనాన్ని, రహదారులు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తాయన్నారు. కుంభకోణం, యార్కెడ్, వెల్లూరులో 3 కొత్త ఆకాశవాణి FM రిలే ట్రాన్స్మిటర్లు అంతరాయం లేని FM ప్రసారాన్ని అందిస్తాయన్నారు. క్రియేట్ జాబ్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ lives of people's lives. Better roads for farmers to reach markets, easier travel for pilgrims and tourists, faster transport for businesses. Building high quality infrastructure is about empowering people. I am also pleased to inaugurate Akashvani's new FM relay transmitters in Kumbakonam, Yerkad and Vellore. These radio stations will be. అనంతరం ప్రధాని మదురైలోని తిరుపరం కుండ్రంలో ఆర్ములింగ్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని ప్రధానికి అందించారు. మహిళలకు సరైన రక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మదురైలోని బహిరంగ సభలో మాట్లాడారు. తమిళనాడుని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. డబ్బు పాలకుల కోసం, సమస్యలు ప్రజల కోసం అనే దృక్పథంతో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయన్నారు. తమిళనాడు is a coastal state and has immense potential. But when the Congress and DMK were in power together before 2014, they were asleep. Madura-Vayal corridor was stalled.
Thoothukudi transshipment remained only on paper. After 2014, we received the Chennai port. We revived that Chennai port, Maduravayal elevated corridor. We created India's first mega port cluster by integrating Kamarajar and Chennai port. Capacity at Kamarajar port nearly tripled in the last 12 years. 74 projects worth almost 12,000 crore rupees were completed. These created ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 2,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 750 ఎకరాల విస్తీర్ణంలో కరాసూర్ సెడరాపేట్ పారిశ్రామిక ఎస్టేట్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇక్కడ ఫార్మా, టెక్స్టైల్, ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అలాగే పీఎం ఈ బస్సు సేవ కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. పుదుచ్చేరి అభివృద్ధి దేశాభివృద్ధిలో కీలకం కానుందన్నారు. When I came here earlier, I had given the mantra of best Puducherry. Best means business, education, spirituality, and tourism. In the last 4.5 years, this vision is bearing fruit. Puducherry has witnessed good governance and development. When the center and the UT work with the same vision and dedication, results are faster and better. Puducherry has shown an impressive rise in per capita income. It has also achieved the highest social progress index score in the country. Now, the double-engine NDA government will add more momentum to Puducherry's growth. Today, projects worth more than 2,700 crore rupees are being inaugurated and foundations. మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఇప్పుడొక చిన్న విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ సంస్కృతి, సాహిత్యాలకు నెలవైన ఈ ప్రాంతంలో తెలుగు మహాసభలు జరగడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. This land, enriched by cultural heritage and literary tradition, and provides a fitting backdrop for celebrating the glory of Telugu language. Telugu Vaduka Bhasha Udyama Pitamahudu Shri Yuduga Venkata Ramamurthy Cheppinatlu, I quote, Amma Chetilo Goru Mudda Telugu. అమ్మ చేతిలో గోరు ముద్ద తెలుగు, రుచి రాగాల పాల ముద్ద తెలుగు.
అమ్మ రూపం భాష, అమృత జలపాతం నా తెలుగు భాష. It embodies the wisdom of our ancestors, the rich. మధ్యవర్తిత్వం అనే అడుగుతో వాగ్వివాదాలు అరికట్టవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి చర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ కేసులు, ఇతర కేసుల్లో మధ్యవర్తిత్వంతో సంవత్సరాల తరబడి కేసులు కొనసాగవని, త్వరితగతిన పరిష్కారం అవుతాయని సిజేఐ వివరించారు. As a very effective tool of judicial tool for resolution of the disputes, I no longer address mediation as an alternative dispute resolution mechanism. If you will recollect, the first international mediation conference that was held in Delhi, I propounded this idea that for the popularity of mediation as a very effective tool of and an ideal modicum for resolving the disputes through a win-win situation, let us not say it as an alternative. Rather, it should be a preferred mode of adjudication of the disputes. And I'm very happy that as a national policy, thereafter the mediation is no longer quoted as an alternative dispute resolution. The mediation, all of you know, అమరావతిలో ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు నిర్మాణంలోనికి రాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అమరావతికి విచ్చేసిన సందర్భంలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి చర్చా సమావేశం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమమైన జస్టిస్ సిటీని నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిపారు. సిజేఐ సలహాల మేరకు మీడియేషన్ సెంటర్, జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీస్ అథారిటీ, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీలను నిర్మించే ఆలోచనలతో ఉన్నామన్నారు. Very happy on the dais, Honorable Chief Justice and also all judges are associated with our High Court. Two Chief Justice from Andhra Pradesh High Court are here. As a matter of fact, Amaravati is the people's capital. In the Indian mythology, Amaravati is the angel's capital, and also living God, Lord Venkateswara Swami, is also here. They had a very good darshan. Today they have spent all day in Amaravati. I am assuring Honorable Chief Justice and also all Honorable Justice, even son of the soil, Narasimhangaru is here, and also Justice Bhattigaru. He worked in our High Court also, first High Court, and also today he shown his court hall also. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బక్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రాష్ట్రానికి చెందిన సుమారు 50,000 మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేక మంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో స్థిరపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నాతవరంకు చెందిన ఎన్ఆర్ఐ శెట్టి సతీష్కు స్పీకర్ స్వయంగా ఫోన్ చేసి అక్కడ తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా స్థానిక ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. ఎటువంటి ఆపద వచ్చినా ఏపీఎన్ఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బ్యారెన్ కంట్రీ. ఓకే, ఇప్పుడే నిష్కృతి మాట్లాడుతున్నారు. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటామని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి అందించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ ఘటనలో రోజువారీ కూలీలు మృతి చెందడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు ఇఫ్కోసెస్ పట్ల ఆసక్తి చూపుతున్నారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కిసాన్ సెజ్లో ఇథనాల్ ప్రాజెక్టుకు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావుతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తున్న నేపథ్యంలో యువత ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినవనాల. ఎందుకంటే ఈ సెజ్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం. మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో మెగా ఈఎస్ఎం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, ఎయిర్ వైస్ మార్షల్ సుభానీతో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు సరిహద్దుల్లో సైనికుల త్యాగాలే కారణమన్నారు. సైనికుల సేవలు వెలకట్టలేవని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. డాటా విల్ టాక్ అబౌట్ ఇట్. సో మీకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా మన స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారు లీడర్షిప్లో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్ థింగ్స్ అండి. ఏదన్నా ఉన్నా స్టిల్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మీరు ఏమైనా ఇష్యూస్ తీసుకొని వచ్చి ఏమైనా ప్రయత్నించాలంటే వీ విల్ డూ. అలాగే అజయ్ మిశ్రా గారు కూడా చెప్పారు, స్టేట్లో చంద్రబాబు గారికి ఆల్రెడీ ప్రజెంట్ చేశారన్నారు కొన్ని ఇష్యూస్, అవి కూడా పర్స్యూ చేసే దాంట్లో నా వంతు సహకారాలు అందిస్తానని గ్యారంటీ నేనైతే చెప్పగలుగుతా. అలాగే మనకు ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్గా, డిఫెన్స్ సెక్టార్గా, డ్రోన్ సిటీగా ఇవన్నీ కూడా ఇట్ ఈస్ గ్రోయింగ్. సో లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చేదానికి ఉంది. సో ఒకటి ఎక్స్ సర్వీస్ మెన్కే కాకుండా మీ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేదానికి. భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పించడమే దేవాదాయ శాఖ లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ప్రారంభమైన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో వాహన సేవలు, కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం వంటి వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడొక చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఒక్క రోజులోనే నగదు చెల్లిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయ ప్రాంగణంలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదటిగా ఈ మండలంలోనే ఏర్పాటు చేశామని, రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రారంభించండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే జాయింట్ కలెక్టర్ గారు రాత్రి నాకు ఫోన్ చేసి అధికారులు అందరూ ఉన్నారు, మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అంటే ఇంకా ఒక 5-6 రోజులు పైన పడుతుంది ధాన్యం రావడానికి, కోతలు మొదలవడానికి. అయినా ఇప్పటి నుంచి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. అక్కడికక్కడ రైతాంగానికి సహకరించడానికి అనేక మంది వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అందరూ కూడా ఇవాళ పనిచేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. ప్రతి గ్రామంలో ఇక్కడ గ్రామ సహాయకులు ఉన్నారు. గ్రామ సహాయకులకి సమయము, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం కూడా
జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర నుంచి, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుంచి వారికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. అంతకుముందు మంత్రి వేట్లపాలెంలోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఫైర్ వర్క్స్ అన్నిటినీ కూడా కొన్ని రూల్స్, కఠినమైన రూల్స్ ఫ్రేమ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మండల లెవెల్ కమిటీ కూడా వేయటం జరిగింది. ఆ కమిటీలో తహసీల్దార్ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, అదేవిధంగా ఒక ఫైర్ ఆఫీసర్ కానీ, అలాగే లేబర్ ఆఫీసర్ గారు కానీ, ఆ నలుగురిని వేసి 3 monthsకి ఒకసారి ఇన్స్పెక్షన్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత లేబర్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా LE3 అనేది పర్మిషన్ ఉండాలి ఖచ్చితంగా అనేది పెట్టడం జరిగింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి స్టోరేజ్ యూనిట్ వరకు 45 meters దూరం ఉండాలి అనే రూల్ కూడా పాస్ చేయడం జరిగింది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 7వ తేదీన JNTU విశ్వవిద్యాలయం పరిధిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మై భారత్ పోర్టల్ నందు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. లక్షణాలు పెంపొందించాలని, రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యూత్ పార్లమెంట్ ప్రోగ్రాంను తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా 1,00,000 మంది యువకులను రాజకీయ నాయకులుగా నాయకత్వ లక్షణాలు పెంపొందించి రాజ్యాంగ విలువలు కాపాడేటట్లు వీళ్ళని ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా JNTU అనంతపురం యూనివర్సిటీ, అలాగే మేరా యువ భారత్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారు, రైపర్ కాలేజ్ అనంతపూర్తో కలిసి ఈ ప్రోగ్రాంకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ఒక సెలక్షన్ ప్రాసెస్ను కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మై భారత్ పోర్టల్లో విద్యార్థులు 6 నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు రిజిస్టర్ చేసుకొని రైపర్ కళాశాలలో జరిగేటువంటి డయేరియాను పూర్తిగా అరికట్టే ప్రయత్నంలో ప్రజలు సహకరించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కోరారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి మేదర వీధి, మార్కెట్ ఏరియా, ఇప్పిలి వీధి, చిన్న బజార్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా వ్యాప్తి చెందడానికి ఒక్క త్రాగునీరే కారణం కాదని, ఆహార వ్యవహారాలు, అపరిశుభ్రత కూడా ప్రధాన కారణాలుగా చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విశాఖ సముద్ర తీరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు, గణబాబు, అర్జున్ అవార్డు గ్రహీతలు, ఒలింపియన్స్ విద్యార్థులు, నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాధారణంగా పత్తి అనగానే మనకు తెల్లటి రంగు మాత్రమే గుర్తొస్తుంది. నాగపూర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు దశాబ్దాల పరిశోధనల తర్వాత సహజ సిద్ధంగా గోధుమ రంగులో పండే 4 రకాల పత్తి వంగడాలను అభివృద్ధి చేశారు. ఈ పత్తిని ఉతికినా రంగు వెలిసిపోదని, దీనివలన వస్త్ర తయారీలో కెమికల్ డ్రైయింగ్, బ్లీచింగ్ అవసరం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలో రంగులు వేయడం వలన భారీగా నీటి వినియోగం జరగడమే కాకుండా ఆ రసాయనాల వ్యర్థాలు నదులను కలుషితం అవుతున్నాయని, సహజ రంగుల పత్తి వాడడం ద్వారా ఈ కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
రంగుల పండుగ హోలీకి ముందే ఆధ్యాత్మిక నగరి కాశీలో విభిన్నమైన వేడుక జరిగింది. రంగులు గులాంతో కాకుండా శ్మశాన వాటికలోని చితి బూడిదతో జరుపుకునే మాసనేకి హోలీ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్ భక్తజన సందోహంతో హరహర మహాదేవ్ నినాదాలతో మారుమ్రోగింది. ఈ మాసనేకి హోలీలో భక్తులు చితి భస్మాన్ని ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఢమరుక శబ్దాల మధ్య ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగర వీధులు ఇప్పుడు రుచికరమైన వంటకాలతో సందడిగా మారుతున్నాయి. ప్రభుత్వ చొరవతో ఆధునీకరించిన ఫుడ్ స్టాల్స్ను అటు పర్యాటకులు, ఇటు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఆధ్వర్యంలో వ్యాపారులకు ఆహార భద్రతపై శిక్షణ ఇవ్వడంతో పాటు నాణ్యతను పరిరక్షించేలా అవగాహన కల్పించారు. చేపలు, చికెన్ వంటి వంటకాలు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని లభిస్తూ ఉండడంతో కస్టమర్ల తాకిడి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA అత్యవసర భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్య ప్రాచ్యంలో పరిస్థితుల దృష్ట్యా 11 దేశాల గగనతలంలో ప్రయాణించవద్దని DGCA సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ నిర్ణయం మార్చి 2వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు DGCA వివరించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ ధృవీకరించింది. ఆపరేషన్ ఎంపిక్ ఫ్యూరీ పేరుతో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్ పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఇరాన్ ఈ మేరకు ధృవీకరించింది. దాడుల్లో ఖమేనీ కుటుంబంలోని పలువురు మృతి చెందినట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళలోని పతనంపురంలో సెయింట్ స్టీఫెన్ హయ్యర్ సెకండరీ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్. తమిళనాడు రాష్ట్రంలో పర్యటించిన ప్రధానమంత్రి పుదుచ్చేరి, మదురైలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. మదురైలోని తిరుపురం కుండ్రంలోని ఆర్ములింగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని, మహిళలకు సరైన రక్షణ కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యమన్న మోదీ. అమలాపురంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ S. అబ్దుల్ నజీర్. అమరావతిలో జరిగిన మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి చర్చా సమావేశంలో పాల్గొన్న CJI జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.